అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రచించిన బాధ్యత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జలజారావు క్విక్ మ్యారేజెస్ మ్యాట్రిమోనియల్ ఆఫీస్లో కూర్చొని తన ముందున్న ఫైల్ తిరిగేస్తోంది సునంద. తన కూతురు రమ్య 5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉంటుంది కాబట్టి 5 అడుగుల 10 అంగుళాల నుంచి 6 అడుగుల పొడుగున్న అబ్బాయిల ప్రొఫైల్స్ కోసం చూస్తోంది. కొందరు హైట్ తక్కువ, కొందరు హైట్ ఉన్న ఫోటోల అబ్బాయిలు అందంగా లేరనిపిస్తోంది. ఒక అబ్బాయి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండటంతో అప్లికేషన్లో వ్రాయబడి ఉన్న ఆ అబ్బాయి వివరాలని ఆసక్తిగా చదివింది. అతను 6 అడుగుల పొడవు ఉన్నాడు. బీటెక్ పాస్ అయ్యి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి R&Bలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆతృతగా అబ్బాయి తాలూకా వివరాలను చదువుతున్న ఆమె ముఖంలోని ఆనందం ఎవరో ఊదేసినట్టుగా మాయమైపోయింది. కారణం ఆ అబ్బాయి అతని తల్లిదండ్రులకున్న 2 అబ్బాయిల్లో పెద్దవాడు కావటమే. తనకి అల్లుడు కాబోయే అబ్బాయి విషయంలో సునందకి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. వరుడు పెద్ద కొడుకై ఉండకూడదు, ఎందుకంటే పెద్దవాడిపైనే అతని తల్లిదండ్రుల బాధ్యత ఉంటుందని ఆవిడ అభిప్రాయం. తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకైతే అతను నవమన్ముధుడైన అపర కుబేరుడైనా కన్నెత్తి చూడదు. అబ్బాయి అందం, చదువు, ఉద్యోగం, ఆస్తి వీటన్నింటితో పాటు పైన ఉదహరించిన ఆ అనర్హత కారణంగా ఆవిడ ఎన్నో సంబంధాలని వడబోస్తూనే ఉంది. ఎన్నో మ్యారేజ్ బ్యూరోలు తిరిగింది. ఎక్కడికెళ్ళినా ఆవిడ కోరికలకి తగిన అబ్బాయి మాత్రం దొరకటం లేదు. నీ గొంతెమ్మ కోరికలకి తగిన అబ్బాయి దొరికి పెళ్ళయ్యేటప్పటికీ రమ్య ముసలైపోతుంది. పెద్ద కొడుకే తల్లిదండ్రుల బాధ్యత వహించాలనే రూలు ఎప్పుడూ లేదు. ఎవరు బాధ్యత వహిస్తే వాళ్లదే. అయినా కన్నవాళ్ళకి సేవ చేసుకుంటే అంతకంటే పుణ్యం మరొకటి ఉండదు. నీ ఆలోచన మార్చుకో అని సునంద భర్త కృష్ణమూర్తి ఎంత నచ్చ చెప్పినా ఆవిడ వినలేదు. 24 ఏళ్ల రమ్య పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తోంది. తన పెళ్లి విషయంలో నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేసింది ఆమె. వంటింట్లో ఉన్న సునంద సెల్ ఫోన్ రింగ్ అవటంతో స్టవ్ మంట తగ్గించి డైనింగ్ టేబుల్ మీద ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకుంది. డిస్ప్లేలో చూస్తే ఎవరిదో కొత్త ఫోన్ నంబరు. ఆవిడ గ్రీన్ బటన్ నొక్కి హలో అంది. నమస్కారం అండి, నా పేరు శ్యామల, విజయవాడలో ఉంటున్నాం మేము. నమస్కారం, చెప్పండి. మీ అమ్మాయి రమ్య ప్రొఫైల్ని మ్యారేజ్ బ్యూరోలో చూశాము. మా అబ్బాయి పెళ్లికున్నాడు. అలాగా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి అని పక్కనే ఉన్న పెన్ అందుకొని మీ అబ్బాయి వివరాలు చెప్పండి అంది సునంద. ఆవిడ చెప్పింది. అబ్బాయి ఫోటో కావాలంటే జలజారావు క్విక్ మ్యారేజెస్ మ్యాట్రిమోనియల్ ఆఫీస్లో సంప్రదించమని చెప్పింది. ఆవిడ చెబుతూ ఉండగానే సునందకి అర్థమైంది తను ఇటీవల కాలంలో ఆ మ్యాట్రిమోనియల్ ఆఫీస్లో చూసిన సంబంధం ఇదేనని. మీరు మా అబ్బాయి జాతకం చూపించుకోండి, మేము కూడా మీ అమ్మాయి జాతకం చూపించి నప్పితే మీకు ఫోన్ చేస్తాము. అలాగేనండి, ఉంటాను, నమస్కారం. ఎంత నమ్రతగా చెప్పింది సునంద. ఫోన్ ఆఫ్ చేసి ఆవిడ తను రాసిన అబ్బాయి వివరాలున్న కాగితాన్ని ఉండలా నలిపి డస్ట్బిన్లో పడేసి తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అదంతా చూస్తున్న కృష్ణమూర్తి వ్యధగా నిట్టూర్చాడు. తన మెతకతనాన్ని అలుసుగా తీసుకున్న భార్య ఇంటి పెత్తనాన్ని గుప్పిట్లోకి తీసుకోవటం ఆయనకి బాధ కలిగించలేదు. కాని ఇప్పుడు రమ్య పెళ్లి విషయంలో ఆవిడ మూర్ఖంగా తన మాటే చెల్లాలి అనుకోవడం చూస్తే ఆయనకి భార్య పైన ఆగ్రహం, ఆమెను ఎదిరించలేని తన అసక్తతపై జాలి అన్నీ ఒకేసారి కలిగాయి. సునంద ఆలోచన ధోరణిలో మార్పు రాదా? ఆయన భారంగా నిట్టూర్చాడు. సునంద మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతూనే ఉంది. పరిమిత సంతానం ఉన్న కుటుంబాలున్న ఈ రోజుల్లో ఆవిడ కోరికలకు తగిన సంబంధం లభ్యమవడం లేదు. 1.5 ఏళ్ల తర్వాత ఆవిడ కోరికలకి తగిన సంబంధం దొరికింది. అబ్బాయి ఫోటోలో బాగున్నాడు. బీటెక్ పాస్ అయి బెంగళూరులో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. అన్నింటినీ మించి ఆస్తిపరులు. అన్నీ బాగున్నాయి అనుకుంటూ అప్లికేషన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్కి ఫోన్ చేసింది. సునంద స్వీయ పరిచయం చేసుకుని తన కూతుర్ని గురించిన వివరాలు చెప్పగానే ఆవిడ్ని గుర్తుపట్టింది శ్యామల. బహుశా నన్ను మీరు గుర్తుపట్టలేదేమో. గతంలో మా పెద్దబ్బాయి కోసం మీ అమ్మాయిని చూశాము. జాతకం నప్పలేదని మీరు చెప్పారు. పోనీలేండి, రెండో అబ్బాయికైనా పర్వాలేదు. ఇద్దరికీ వయసులో 1.5 ఏళ్ల తేడా ఉంటుంది.
సునంద శ్యామల్ని గుర్తుపట్టనట్టు నటించింది. మా అమ్మాయి కోసం మీ అబ్బాయిని చూసిన గుర్తు లేదు. పోనీలేండి, మీలాంటి మంచివాళ్ళని మాకు దూరం చేయకుండా భగవంతుడు మీ రెండో అబ్బాయిని మాకు చూపించాడు. మీ సంబంధం కుదిరితే మేము చాలా అదృష్టవంతులం. తరువాత వారం రోజుల్లో అన్నీ చకచకా జరిగిపోయాయి. వధూవరుల జాతకాలు నప్పి అబ్బాయికి అమ్మాయి నచ్చటంతో నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. రమ్య పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక స్థిమితపడి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది సునంద. చూశారా, నేను తొందరపడలేదు. రమ్యకి నేను అనుకున్నట్టుగా మంచి సంబంధం కుదిర్చాను అంది సునంద విజయగర్వంతో. మనకిక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. వాడి పెళ్ళప్పుడు ఇదే సమస్య ఎదురైతే ఏం చేస్తావ్ అని అడిగాడు కృష్ణమూర్తి. చక్రి పెళ్లి సమస్య, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మనకున్న ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు. ఎవరో ఇట్టే ఎగరేసుకుపోతారు అంది ధీమాగా. వాడు మనకి ఒక్కడే కొడుకు. మన బాధ్యత వాడిదేనని ఆడపిల్ల గలవాళ్ళు అభ్యంతరం పెడతారేమో. నీలాంటి వాళ్ళు, నీలానే ఆలోచించేవాళ్లు బోలెడు మంది ఉంటారు ఈ సమాజంలో. ఆవిడ ముఖం నల్లబడింది. రమ్య పెళ్ళై 1 ఏడాది నిండింది. 2 సార్లు బెంగళూరు వెళ్ళొచ్చింది సునంద. చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటున్న కూతుర్ని అల్లుడిని చూసి ముచ్చటపడింది. మరో 2 నెలల తర్వాత రమ్య ఫోన్ చేసి చెప్పింది, మా బావగారికి తోటికోడలకి అమెరికాలో మంచి ఉద్యోగాలొచ్చాయి. వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నారు. ఓ అవునా, మరి మీ అత్తమామలు ఎక్కడుంటారు? బుల్లెట్లా దూసుకొచ్చింది ఈ ప్రశ్న సునంద నోట్లోంచి. మా దగ్గరికి వచ్చేయమన్నాము. అయ్యో, తెలివి తక్కువ పెద్దమ్మ. మీరిద్దరూ సుఖంగా ఉండక మీ మధ్య వాళ్ళెందుకే? అయినా వాళ్ళు వృద్ధులు కాదు, అనారోగ్యంతోనూ లేరు. కొత్తగా పెళ్ళైన మీ మధ్య పానకంలో పుడకల్లా వాళ్ళెందుకు? సంజయ్ వాళ్ళని మా దగ్గరికి రమ్మని పిలిచాక వద్దనడానికి నేనెవరినమ్మా? వాళ్ళు మీ దగ్గరికి రావటం ఇష్టం లేదని మీ ఆయనకి చెప్పవే. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు తన తల్లిదండ్రులు. వాళ్ల బాధ్యత అతనిది కాదా? పైగా అత్తయ్య గారు మామయ్య గారు ఎంతో మంచివారు. ఇంత అమాయకురాలివి నా కడుపుని ఎలా పుట్టావే? వాపోయింది సునంద. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మా అత్తగారు ఫోన్ చేస్తున్నారు అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య. సునంద ఫోన్ పెట్టేసి రయ్యమంటూ భర్త దగ్గరకొచ్చింది. రమ్య ఏమంటుంది? కులాసాయేనా? భార్య ముఖం మామూలుగా లేకపోవటం గమనించి అడిగాడు కృష్ణమూర్తి. ఆ కులాసానే, దానికన్నీ మీ పోలికలే. అత్తగారిని మామగారిని తెచ్చి నెత్తిమీద పెట్టుకుంటుందిట. పళ్ళు కొరుకుతూ అంది. మా అమ్మా నాన్నల బాధ్యత నేను వహించలేదు. మా తమ్ముడే కదా వాళ్ళని చివరిదాకా చూశాడు. నీ నోటికి జడిసి కన్నవాళ్ళని దూరం చేసుకున్నాను. మనసులోనే అనుకున్నాడు ఆయన. పైకి మాత్రం తప్పే ఉంది, మంచిదేగా అని అడిగాడు. వాళ్ళు వయోవృద్ధులా, అనారోగ్యం మనుషులా దీని నెత్తినెక్కి కూర్చోవటానికి? అసహనంగా అడిగింది. అది వాళ్ళిష్టం, మన అల్లుడిష్టం. మధ్యలో మనం తల దూర్చకూడదు హితవు చెబుతున్నట్టుగా అన్నాడు. సునంద మండిపడింది. మీరు మాట్లాడకండి, నాకు ఒళ్ళు మండిపోతుంది. అరుస్తూ గది బయటికి వెళ్ళిపోయింది. ఆవిడికి నిస్సహాయతతో కన్నీళ్లొస్తున్నాయి. పెద్ద కొడుకైతే తల్లిదండ్రుల బాధ్యత వహించవలసి వస్తుందని ఏరి కోరి ఈ సంబంధం చేసింది. అయినా కూతురికి అత్తమామల బాధ్యత తప్పలేదా? ఆవిడ గంగవెర్రిలెత్తిపోతోంది. 4 నెలల తర్వాత సునంద రమ్యను చూసొద్దామని భర్తనే అడిగింది. వెళ్దాం, కాని ఒక్క షరతు. నువ్వు నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. రమ్య అత్తమామలు అక్కడే ఉన్నారని మర్చిపోకు. మనం అక్కడుండే 4 రోజులు మర్యాదగా మసులుకో. అర్థమైందా? హెచ్చరికగా అన్నాడు కృష్ణమూర్తి. అలాగే అంది సునంద. 6 నెలల తర్వాత కూతుర్ని చూడబోతున్నాననే ఉత్సాహంతో ఆమెకిష్టమైన పిండి వంటలు, ఊరగాయలు ప్యాక్ చేసి బ్యాగ్ సర్దింది. స్టేషన్కి కారు తీసుకునొచ్చాడు రమ్య భర్త సంజయ్. ఇల్లు చేరిన 5 నిమిషాల్లోనే అక్కడ పరిస్థితి చూసి సునంద నవనాడులు కృంగిపోయాయి. సునంద అత్తగారు శ్యామల బాత్రూంలో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయిందిట. 6 వారాలు బెడ్ రెస్ట్ అట. మంచం మీదున్న వియ్యపురాలిని ముభావంగా పలకరించింది. హాల్లో కూర్చున్న న్యూస్ పేపర్ చదువుకుంటున్న వియ్యంకుడిని చూస్తే ఒళ్ళు మండిపోయింది. రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని రోజు 2 న్యూస్ పేపర్లు చదవటం తప్ప ఈయనకి వేరే పనేమీ లేదు
అనుకుంది కక్షగా. కూతురు కిచెన్లో కాఫీ కలుపుతున్నప్పుడు రహస్యంగా అడిగింది, మీ అత్తగారు బాత్రూంకైనా మంచం మీద నుంచి లేవచ్చా లేక? ఆర్ధోక్తిలో ఆగింది. లేవలేరు, లేవకూడదని డాక్టర్లు చెప్పారు. ఆవిడ అవసరాలు చూడటానికి మనిషిని పెట్టాము. ఆవిడికి బాగా జ్వరం వచ్చి ఇవాళ రేపు సెలవు పెట్టింది. నేనే బెడ్ ప్యాన్ పెడుతున్నాను. పాపం, చాలా సిగ్గుపడుతున్నారు మా అత్తగారు. నా చేత చేయించుకుంటున్నానని ఏడుస్తున్నారు. అయ్యో, నీకేం కర్మే, మరో మనిషిని పెట్టుకోలేకపోయావా? ఎవరూ దొరకరమ్మా, 2 రోజులేగా, నేను మేనేజ్ చేయగలనులే. సునందకి ఏడుపొస్తోంది. కూతుర్ని ఎలా చూడాలనుకుంది? ఎలాంటి చాకరీ చేస్తోంది ఇక్కడ? రాత్రి భర్త దగ్గర బావురు మంది తన బాధని వెళ్లగక్కుతూ. సునంద, రమ్య సంతోషంగా ఉంది. అది అత్తమామల బాధ్యతని బరువు అనుకోవటం లేదు. నువ్వు దాని స్వచ్ఛమైన మనసుని కలుషితం చెయ్యకు అన్నాడు కృష్ణమూర్తి. సునంద కడుపు మంట చల్లారటం లేదు. కూతురి తెలివి తక్కువతనాన్ని ఆడిపోసుకుంది. ఆరోగ్యంగా ఉండగానే ఆమె నెత్తినెక్కి అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నా ఆమె అత్తమామల్ని శాపనార్థాలు పెట్టింది. నోరు మూసుకో, అల్లుడికి వినిపిస్తుంది అని కృష్ణమూర్తి మందలించినా వినలేదు. ఆయన తల పట్టుకొని కూర్చున్నాడు. మరునాడు పొద్దుటే లేచి స్నానం చేసి తయారై భార్యని బయలుదేరమన్నాడు. ఎక్కడికి అడిగిందావిడ ముఖం గంటు పెట్టుకొని. మనం ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ మనం రైలెక్కే ముందొచ్చి అల్లుడికి చెప్పి వెళ్ళిపోదాం. అదేంటండి, మనం వచ్చింది మన అమ్మాయి దగ్గర ఉండటానికి, మీ ఫ్రెండ్ ఇంట్లో ఉండటానికి కాదు. ఆ విషయం నీకు గుర్తుంటే అమ్మాయికి ఇంటి పనిలో సాయం చెయ్యి. దాని కాపురంలో నిప్పులు పోయాలని చూడకు. వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నాడు ఆయన. తన బాధని ఉక్రోషాన్ని దిగమింగుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది ఆవిడికి. నువ్వు మీ అత్తగారిని చూసుకో అమ్మా, వంట నేను వండుతానులే అని వంటగదిలోకి వెళ్ళింది. చక్రధర్కి ఇప్పటినుంచి పెళ్లి సంబంధాల చూడటం మొదలు పెడితే తమ కోరికలకి తగిన సంబంధం కుదిరేటప్పటికీ 1-2 పట్టవచ్చనుకున్న సునంద కొడుకు ప్రొఫైల్ని, ఫోటోని అన్ని మ్యారేజ్ బ్యూరోల్లోనూ పెట్టింది. ఒక అమ్మాయి లావుగా ఉందని, మరో అమ్మాయికి మెట్టనుదురని, ఇలా అమ్మాయిల ఫోటోలు చూసి వంకలు పెడుతున్న భార్యని అసహనంగా అడిగాడు కృష్ణమూర్తి. నీ కాబోయే కోడలికి ఏ ఏ అర్హతలుండాలో చెప్పు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా అమ్మాయిలుంటే చూడమని వాళ్ళకి చెబుతాను. అమ్మాయి తెల్లగా, పొడుగ్గా, నాజుగ్గా, సన్నజాజి మొగ్గలా ఉండాలి. మన చక్రిలాగే ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులిద్దరికీ 55-60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అదేమిటి, అమ్మాయి తల్లిదండ్రుల వయసుతో నీకేం పని? విస్తుపోయాడు కృష్ణమూర్తి. మరీ పెద్ద వయసు వాళ్లైతే వాళ్ళకి అనారోగ్య సమస్యలొస్తే, వాళ్లకే ఓపిక లేకపోతే ఇక అల్లుడు ముద్దు ముచ్చట్లేం తీరుస్తారు? అమ్మాయికి అన్నగారో తమ్ముడో ఉండి తీరాలి. లేకపోతే వృద్ధాప్యంలో వాళ్ళు అల్లుడి నెత్తిమీద కూర్చుంటారు. ఒక్కతే అమ్మాయి అయితే చేసుకునే ప్రసక్తే లేదు. అత్తమామల బాధ్యత పూర్తిగా మన వాడి మీద పడుతుంది. అలాంటి అర్హతలున్న అమ్మాయిని మన అబ్బాయి కోసం సృష్టించమని బ్రహ్మదేవుడికి అప్లికేషన్ పెట్టుకో అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. మీరు వెటకారాలు తగ్గించండి, నా కొడుకు పెళ్లి నా ఇష్టం అంది సునంద. 2 ఏళ్ల తర్వాత ఆవిడ కోరికలకి తగిన పెళ్లి సంబంధం వచ్చి చక్రధర్ పెళ్లయింది. విప్రోలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు అతను. అతని భార్య స్వప్న కూడా అప్పటికే హైదరాబాద్లోనే ఇన్ఫోసిస్లో పనిచేస్తోంది. కాని కొడుకు కోడలతో కలిసి ఉండాలనే సునంద ఆశ తీరలేదు. పెళ్లైన నెల రోజులకే ఆఫీస్కి దూరమని వేరే ఫ్లాట్ తీసుకుని వేరే కాపురం పెట్టారు వాళ్ళు. సునందకి హార్ట్అటాక్ వచ్చిందని తెలిసి రమ్య, సంజయ్ బెంగళూరు నుంచి అప్పటికప్పుడు ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారు. ఐసీయూలో 2 రోజులుండి రకరకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆవిడకు వచ్చింది మైల్డ్ అటాకేనని, గాభరా పడాల్సిందేమీ లేదని ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. మర్నాడు ఉదయం సునంద డిశ్చార్జ్ చేస్తారనగా ఆ రాత్రి ఆవిడ కోడల స్వప్న అత్తగారితో చెప్పింది, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా మీ ఇంట్లో ఉంచటం నాకు మీ అబ్బాయికి ఇష్టం లేదు. మామయ్య గారు ఇంట్లోనే ఉంటారనుకోండి, అయినా మళ్ళీ మీకేదైనా వస్తే ఆయన మాత్రం ఏం చేయగలరు? మా ఇద్దరికీ ఉద్యోగాలు తప్పనిసరి. మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకోలేము. అందుకని మిమ్మల్ని మామగారిని ఓల్డేజ్ హోంలో చేర్పించాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము.
రేపు ప్రొద్దుట డాక్టర్ వచ్చి మిమ్మల్ని చూసి డిశ్చార్జ్ చేయగానే మిమ్మల్ని ఓల్డేజ్ హోంలో చేర్పించి మేము ఆఫీస్కి వెళ్తాము అని భర్తని మోచేత్తో పొడిచింది. నువ్వేమీ మాట్లాడవే అన్నట్టు. అవునమ్మా, అక్కడ మీకు చాలా బాగుంటుంది. మీ వయసు వాళ్లతో మీకు బోలెడు కాలక్షేపం అన్నాడు చక్రధర్. చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పి స్వప్న బయటికి వెళ్ళిపోయింది. ఆమెను అనుసరించాడు చక్రధర్. కోడలు ఏం మాట్లాడుతుందో క్షణకాలం అర్థం కాలేదు. అర్థమయ్యాక ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చి గుండెలు పగలేలా రోదించసాగింది సునంద. సునంద కోసం భోజనం తీసుకురావటానికి ఇంటికి వెళ్లిన కూతురు అల్లుడు రూంలో అడుగుపెట్టేసరికి ఆవిడ ఏడుస్తోంది. ఆవిడ దుఃఖానికి కారణం అంతుపట్టక ఆ ఇద్దరూ గాబరా పడ్డారు. అమ్మా, ఊరుకో, ఇప్పుడేమైందని? నీకొచ్చింది మైల్డ్ అటాకే. రేపొద్దుట మన ఇంటికెళ్ళిపోతాము. రమ్య ఓదార్చే కొద్దీ ఆవిడ దుఃఖం మరింత ఉధృతమైంది. కొద్దిసేపటి తర్వాత స్థిమితపడి కూతురు అందించిన మంచినీళ్లు తాగి తెప్పరిల్లింది. నాకొచ్చిన గుండె నొప్పి తీవ్రంగా వచ్చి నేనెందుకు చనిపోలేదని ఏడుస్తున్నాను అంది రుద్ధస్వరంతో. ఛ, అవేం మాటలు అత్తయ్యగారు అన్నాడు సంజయ్ వారింపుగా. ఎప్పుడు ఎంతో ధైర్యంగా నిబ్బరంగా ఉండేదానివి, ఇవాళ ఎందుకిలా మాట్లాడుతున్నావమ్మా? రమ్య కళ్లల్లో నీళ్లు. మీ అన్నా వదినలు నన్ను మీ నాన్నని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారట అంటూ మళ్లీ బావురుమంది. రమ్యకి దుఃఖం ముంచుకురాగా తల్లిని కౌగిలించుకుని ఏడ్చింది. మేం ఉండగా మీరు వృద్ధాశ్రమంలో ఉండనవసరం లేదు. మాతో పాటు బెంగళూరు వచ్చి మా ఇంట్లో ఉండండి అత్తయ్య గారు. సంజయ్ అలా అనగానే ఆవిడ ఏడవటం మర్చిపోయి అతన్నే చూస్తూ ఉండిపోయింది. రమ్య సంభ్రమానందాలతో తల మునకలవుతూ తడిగళ్లతో భర్తనే చూస్తోంది. కొడుకుండగా అల్లుడింట్లో ఉండటం సబబు కాదు. మేము మీ ఇంటికి రాలేం బాబూ. నేను మిమ్మల్ని అత్తమామల్లా ఎప్పుడూ భావించలేదు. మా అమ్మా నాన్నల్లానే భావించాను. అయినా బాధ్యత వహించడానికి కొడుకే కావాలా? అల్లుడికి అత్తమామల బాధ్యత లేదా? సునంద కళ్లల్లో నీళ్లు. ఇతని తల్లిదండ్రుల బాధ్యతని రమ్య తీసుకుందని ఎంత బాధపడిపోయింది తను. వాళ్లని ఇంట్లో ఉంచుకోవద్దని రమ్యకు చెప్పి ఆమె మనసును విరిచేయాలని చూసింది. రమ్య తన మాట విని ఉంటే తను ఆ ఇంట్లో సృష్టించిన కల్లోలానికి వాళ్ళెంత బాధపడి ఉండేవారు. నన్ను క్షమించు బాబు అంది సునంద నేరుగా అల్లుడి ముఖం చూడనట్టే తల వంచుకొని. ఆమె మనసుని పశ్చాత్తాపం దహిస్తోంది. ఆవిడ తననెందుకు క్షమాపణ కోరుతుందో సంజయ్కి తెలియలేదు. రమ్యకి చాలాసేపటి నుంచి వాళ్ల సంభాషణ వింటున్న కృష్ణమూర్తికి మాత్రమే తెలుసు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.